హలో అండి, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు రాజీ సోమ్లి కిచెన్. ఈరోజు వీడియోలో నోరూరించే మామిడికాయ తురుముతో నిల్వ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ వీడియోలో అయితే గిన్నె కొలతలతో చెప్తున్నానండి. ఇలా చేస్తే చిన్నపిల్లలు కూడా ఈజీగా చేయగలుగుతారండి. రుచిలో కూడా ఏ మార్పు రాకుండా 2-3 నెలల వరకు పచ్చడి కమ్మగా ఉండాలంటే ఈ వీడియోని ఫుల్గా చూసేయండి. ఈ పచ్చడి తయారు చేసుకోవడానికి ఫస్ట్ అయితే ఇక్కడ నేను పునారస్ మామిడికాయల్ని తీసుకున్నానండి. ఈ సీజన్లో ఎక్కువ ఇవే దొరుకుతాయి కాబట్టి వీటితో చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు కాయల్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత తడి అనేది అస్సలు లేకుండా ఆరబెట్టుకోవాలండి. తడి కనుక ఉంటే పచ్చడి అనేది బూజు వస్తుందన్నమాట. చూడండి, మామిడికాయల పైన ఉన్న తొక్కు మొత్తాన్ని కూడా ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మామిడికాయ మొత్తాన్ని కూడా తురుముకోవాలన్నమాట. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా దేంతో అయినా మనం తురుముకోవచ్చండి. చూడండి, ఇలా మొత్తం కాయలతో కూడా ఇలా తురుముకున్న తర్వాత ఈ తురుముని పక్కన పెట్టేసుకోండి. ఈ పచ్చళ్ళలోకి మసాలా పొడి తయారు చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా ఆవాలు వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా మెంతులు వేసుకొని వీటన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్ మీద దోరగా అయ్యేంత వరకు వేపుకోండి. ఈ దినుసులు అనేది ఎక్కువ మాడిపోతే చేదొస్తుందండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మెత్తని పైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా పౌడర్ని తయారు చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకొని ఈ తురుము పచ్చళ్ళలోకి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి 1.5 కప్పు దాకా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ అనేది సుమారుగా 1/4 కేజీ వరకు ఉంటుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు వేసుకొని చిటపటమన్న తర్వాత 2-3 ఎండుమిరపకాయలని, గుప్పెడంతా కరివేపాకును కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా ఇంగువ పొడి వేస్తున్నానండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా వేయండి. నెక్స్ట్ ఇందులోకి ఒక 10 దాకా వెల్లుల్లి రెబ్బల్ని తొక్కు తీసి వేసుకొని ఈ తాలింపు మొత్తాన్ని కూడా దోరగా వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపుని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం తురుముకున్న మామిడికాయ తురుముని కొలుచుకుందామండి. ఒక గిన్నె తీసుకొని గిన్నెతో ఎన్ని కప్పులు అవుతాయో కొలుచుకోవాలన్నమాట. మనం తీసుకున్న మామిడికాయ తురుము అనేది సుమారుగా ఒక 3 కప్పుల దాకా వచ్చిందండి. ఇప్పుడు మనం మామిడికాయ తురుముని ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో ఉప్పు కారాన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ కప్పుతో 3 కప్పుల తురుము వచ్చింది కదండి. 3 కప్పులకి 1 కప్పు దాకా కారాన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను కారం వేసే క్లిప్ మిస్ అయిందండి. 1 కప్పు దాకా కారం వేసుకున్న తర్వాత అదే కప్పుతో 1/2 కప్పు దాకా మెత్తటి ఉప్పు వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలండి. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఆవాలు మెంతుల పొడిని వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ మామిడికాయ తురుముకి పట్టేటట్లు అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం తాలింపుని చెక్ చేసుకుందామండి. ఈ తాలింపు అనేది వేడి మీద ఉన్నప్పుడు అస్సలు వేయకూడదండి. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఈ మామిడికాయ తురుములోకి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ తాలింపు మొత్తాన్ని కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని అంతా కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకోండి. చూడండి, ఇలా బాగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత ఈ పచ్చడిని ఇప్పుడే సర్వ్ చేసుకోవడం కన్నా నెక్స్ట్ డే తింటే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఇప్పుడు దీనిపైన మూత పెట్టి 2వ రోజు చూపిస్తానండి. 2వ రోజుకి ఆయిల్ కొంచెం పైకి సపరేట్ అవుతుందన్నమాట. చూడండి, ఇక్కడ నేను నెక్స్ట్ డే మూత తీసి చూపిస్తున్నానండి. చూడండి, మనకి పచ్చడి అనేది ఎంత కలర్ఫుల్గా చాలా బాగుంది కదండి. ఈ తురుము పచ్చడి అనేది ఊరే కొద్దీ ఆయిల్ అనేది పైకి తేలుతుందండి. ఇప్పుడు నెక్స్ట్ డే ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోకపోతే మరొక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని అంతా కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత
ఈ పచ్చడిని ఎయిర్ టైట్గా ఉండే డబ్బాలోకి కానీ జాడీలోకి కానీ స్టోర్ చేసుకుంటే 2-3 నెలల వరకు నిలువ ఉంటుందండి. ఈ పచ్చడి అన్నంలోకే కాదండి, ఎలాంటి బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా బాగుంటుందండి. లాస్ట్లో ఇలా అన్నం వేసి కలుపుకుంటే చాలా బాగుంటుందండి. మనం వేసుకున్న ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు కూడా అన్నంలో నంచుకొని తింటే టేస్ట్ అనేది అద్దిరిపోతుందన్నమాట. సో మరి ఫ్రెండ్స్, చూశారు కదా మామిడికాయ తురుము పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.